భారత్ పాక్ మధ్య ఎన్నో తగాదాలు మరెన్నో వివాదాలు కుదిరినప్పుడు 4 మాటలు లేదంటే ఓ యుద్ధం అన్నట్టు ఉంటుంది. రెండు దేశాల మధ్య పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో దాయాది దేశాల మధ్య మరో వార్ మొదలైంది. ఇంతకీ ఏమిటా వార్? ఎందుకోసం ఈ యుద్ధం? ఇది ఎక్కడికి దారితీస్తోంది? లెట్ us వాచ్. భారత్ పాక్ మధ్య మరో వివాదం రాజుకుంది. గొడవ పాతదే అయినా లేటెస్ట్ గా అగ్గి అంటుకుంది. ఇప్పటికే అనేక విషయాల్లో దాయాది దేశాలు గొడవ పడుతూ ఉండగా తాజాగా మొదలైన వార్ రెండు దేశాల మధ్య విభేదాల్ని మరింత పెంచుతోంది. ఇది నీటి నుంచి పుట్టిన అగ్గి, అంటే వాటర్ వార్. నదీ జలాల పంపకం విషయంలో ఎప్పుడో ఖరారైన తీర్పును తిరగదోడి రద్దు చేసేందుకు పొరుగు దేశం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జమ్మూ కాశ్మీర్లో కిషన్ గంగా నదిపై నిర్మిస్తున్న జల విద్యుత్ ప్రాజెక్టుల వల్ల తన ప్రయోజనాలకు భంగం కలుగుతుందని ఆరోపిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించింది. నిజానికి ఈ వ్యవహారంపై 2.5 ఏళ్లుగా భారత్ పాక్ మధ్య సంప్రదింపులు సాగుతున్నాయి. సామరస్య పరిష్కారం దొరక్కపోవడంతో ఇదే అదనుగా అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ లొల్లి చేయడానికి సిద్ధమైంది. వివాదానికి కేంద్ర బిందువైన జమ్మూ కాశ్మీర్లోని కిషన్ గంగా ప్రాజెక్టు నిర్మాణం 2007లో ప్రారంభమై పూర్తవ్వగా రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టు మాత్రం ఇంకా నిర్మాణంలోనే ఉంది. ఈ 2 జల విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని పాకిస్తాన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. దీనికి కారణం ఈ ప్రాజెక్టులు పూర్తయితే తమ దేశంలోని మధ్య పంజాబ్ ప్రాంతానికి సాగునీటి లభ్యత కష్టమవుతుందని పాకిస్తాన్ అనుమానించడమే. సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకుందామని భారతదేశం ఆహ్వానించినా తన వాదన సరిగా లేకపోవడంతో సాంకేతిక అంశాలను తెరపైకి తెస్తోంది. అందుకే కిషన్ గంగా, రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టుల గురించి పాకిస్తాన్ ప్రభుత్వం హేగ్లోని పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కు వెళ్లాలని నిర్ణయించుకుంది. హిమాలయ పర్వతాల్లో పశ్చిమ దిక్కుగా ప్రవహించే నదులు భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య గత కొన్నేళ్లుగా వివాదాలు సృష్టిస్తున్నాయి. ఇండస్, చీనాబ్, జీలో నదులు భారత్ నుంచి పాకిస్తాన్ కు ప్రవహిస్తూ ఉండడంతో ఈ నీటిని మన దేశం వాడుకుంటోంది. అయితే పైనుంచి వచ్చే నీటిని భారత్ అడ్డుకుంటోందని, యుద్ధ సమయాల్లో ఒక్కసారిగా నీరు విడుదల చేసి వరదలకు కారణమవుతోందని మొదటి నుంచి పాకిస్తాన్ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు దేశాలు 1960లో సింధు నదీ జలాల ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం కుదిరిన తర్వాత రెండు దేశాల మధ్య నీటి యుద్ధాలు ఏమీ జరగలేదు. కానీ అప్పుడప్పుడు పాకిస్తాన్ నీటి వివాదాలను సృష్టిస్తూనే ఉంది. నిజానికి కిషన్ గంగా ప్రాజెక్టుపై 2010లో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ కోర్టుకు వెళ్లి భంగపడింది. భారత ప్రభుత్వం తమకు రావాల్సిన 15% నీటి వాటాను కొల్లగొడుతోందని పాకిస్తాన్ చేసిన ఆరోపణను కోర్టు తిరస్కరించింది. దీంతో ఈసారి సాంకేతిక అంశాల ద్వారా మరోసారి కోర్టును ఆశ్రయించబోతోంది.